నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు, మీ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు, డైరెక్ట్ పాయింట్ కి వస్తాను. మీ దగ్గర క్లాస్ లో జాయిన్ అయిన ఒక అతనికి 40,000 నుంచి సాలరీ ఏకంగా 1.5 lakh చేరిందంట. నిజమేనా? అసలు అది ఎలా సాధ్యమైంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఇక్కడ శాలరీ అంటే ఇన్కమ్ అండి, అంటే బిజినెస్ పర్సన్ అతను. అయితే తనకి ఎలా చేసిందంటే క్లాస్ లో అటెండ్ అయిన తర్వాత తన వైబ్రేషన్స్ మారిపోయాయి. హరిత గారు ఏంటండి, వైబ్రేషన్స్ మొత్తం మారిపోయాయి. అయితే పాజిటివ్ నేను ఏమంటానంటే, మనం ఏదైతే భావిస్తుంటామో అది జరిగిపోతుంటాం. యద్భావం తద్భవతి. నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటే నిజంగా ఆ విధంగా తయారవుతుంది. లేదు, నా జీవితం మారుతుంది, ఒక అవకాశం వస్తుంది, దాన్ని ఉపయోగించుకుంటాను అని ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తికి డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. అది నేను చెప్పడం కంటే కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడు, చాలా మంది 2 సంవత్సరాలుగా నా బిజినెస్ స్టక్ అయిన నేను ఈ మంత్ అచీవ్ అవ్వడం జరిగింది. అంటే మంచి ప్రెస్టేజ్ లెవెల్స్ మీద రీచ్ అవ్వడం జరిగింది. ఎంత కూడా అంటే ఇంత మంచి యూనివర్స్ కనెక్టివిటీ మీరు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల సార్ ఈ కమిటీ వల్ల సాధ్యమైంది. ఎందుకంటే 7 చక్రాస్ ఎప్పటి బయట, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది ఇక్కడ. సో వ్యక్తితో ఎలా కనెక్ట్ కావాలి, యూనివర్స్ ఎలా కనెక్ట్ కావాలి, సార్ పంచతత్వాలకి ఎలా మన ప్రజలతో చెప్పాలి, గ్రాఫిక్ ఎలా చెప్పాలి అని చెప్పేసి ప్రతి నేర్చుకోవడం జరిగింది కదా. అది నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నాకు అది ఈ మంత్ ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది 40+ ఉండేది. ఇప్పుడు అది 140+ వస్తుంది. అలా చాలా గ్రోత్ ఉంది సార్, ఇంక్రిమెంట్ గ్రోత్ ఉంది అండ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సార్. అందరూ సపోర్ట్ చేస్తారు ఇక్కడ, ఎందుకంటే చేయడం వరకు కూడా ఇస్తారు ఇక్కడ. అక్కడ కొత్త వేసినప్పుడు వేరు ఉండేది, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే సార్ నాకు 29th నాడు కొంచెం ఇబ్బంది ఉండే సార్. నాకు ఎట్లా కొంచెం అది కంప్లీట్ అవుతున్న కాలంలో అనిపించిందే. ఆ రోజు మీరు అనుకోకుండా మెసేజ్ చేశారు, అంటే ఏదో విధంగా మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ వల్ల నాకు అనిపించి ఖచ్చితంగా వచ్చేవారు అని చెప్పేసి బిల్లు తీసుకెళ్ళింది. బాగా అట్లా బాగా సపోర్ట్ చేస్తాను మీ కనెక్టివిటీ. మీరు మరిన్ని అచీవ్ అవ్వాలండి. ఓకే, అలాగే 1.4 నుంచి 2.4, 2.4 నుంచి 4.8 ఒక జీవితం అద్భుతంగా సక్సెస్ సాధించారు. ఎలా సాధ్యమైంది చెప్పండి. చాలా మంది ఇదే అడుగుతారండి, ఎందుకు మీ క్లాస్ లో సబ్జెక్ట్ కంటే ఎక్కువ రిజల్ట్స్ ఎందుకు వస్తాయి అంటారు. అయితే నేను ఒకటి చెప్పాను మేడం, ప్రతి ఒక్కరికి గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు 100% వరకు రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. మేము ఏం పెట్టుకున్నామంటే 100% ఎందుకు రాకూడదు. అయితే ఛాలెంజెస్ ఉంటాయి. ఒక వ్యక్తిలో రిజల్ట్స్ తీసుకురావాలంటే తన పాస్ట్ ఆపేస్తారు, తన కర్మ ఆపేస్తారు. అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కదా, అందరికి 100% రిజల్ట్ అనేది ఉండదు కదా. బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ మేడం. బట్ ఏంటంటే ముందుకు మీరు ఇందాకన్నా చూసారా, అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదని. బట్ నేనేం చేస్తానంటే మైండ్ సెట్ హైలా రిచ్ లెవెల్లో ఉండే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే సక్సెస్ఫుల్ ఆఫ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ రెండు ఉంటాయి మేడం. క్లాస్ లో అటెండ్ అవ్వడానికంటే ముందు వారి మైండ్ సెట్ ఏంటంటే, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అడగండి. అంటే మీ క్లాస్ లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీ క్లాస్ లో 100 వాళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరినీ ఎలా స్ట్రాంగ్ గా మార్చగలరు మీరు? అట్స్ మ్యాజిక్ అని. అయితే నేను ఏం చేస్తానంటే, చూడు మేడం, మంచి విత్తనాలు ఎంత ఇంపార్టెంటో సాయిల్ కూడా అంత ఇంపార్టెంట్, భూమి ఇంపార్టెంట్, అంటే నేల కూడా చాలా ఇంపార్టెంట్. మన మనోక్షేత్రం అనేది చాలా శుద్ధి చేపిస్తాను మేడం. ఫస్ట్ థింగ్ ఈజ్, నేను అక్కడ నేర్పించేటువంటి మెడిటేషన్ పద్ధతి ఏంటంటే టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పిస్తుంటారు. అంటే ధ్యానం ద్వారా వారి మనసును ప్రశాంతంగా చేపిస్తాను. ముందుగా ఫస్ట్ నా రూల్ ఏంటంటే, సబ్జెక్ట్ ఇవ్వరు మేడం. చాలా మంది అడుగుతున్నారు, ఏంటి సార్ సబ్జెక్ట్ ఏం రావట్లేదు, నేను ఎవ్వరు ఇవ్వను. ఎందుకంటే ముందుగా వారి మనసును ప్రశాంతంగా రిలాక్స్ చేపిస్తాను మేడం. తర్వాత వారి జీవితంలో వారికి కావాల్సిన కోరికలు నేను రాపిస్తుంటాను. ముందు క్లారిటీ, ఎందుకంటే వారికి ఎంత క్లారిటీ ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవుతారు గోల్. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్దాం అనుకున్నాం మేడం, ఓకే, చాలా క్లారిటీ ఉన్నప్పుడు మన యొక్క స్పీడ్నెస్ ఏమవుద్ది, డబుల్ అయిపోద్ది. క్లారిటీ లేదు, ఉండదు. సో ఇక్కడ నేను ఏం చెప్తాను, ఇందాక అన్నట్టుగా డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్ వస్తారు కదా మీకు, బట్ ఎలా రిజల్ట్స్ అనేది పాసిబిలిటీ అవుతాయని మీరు అంటున్నారు. అయితే నేను ఏం చేస్తానంటే, వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నా మండే రోజు మేము ఏం చేస్తామంటే ఒక స్టార్టింగ్ మెడిటేషన్ ఒక టెక్నిక్ నేర్పిస్తాం. ఆల్మోస్ట్ నేను 19 సంవత్సరాలు నా రీసెర్చ్, చాలా మందికి ఈ రోజు నా రిజల్ట్స్ కనబడతాయి, కానీ దీని వెనక నా 19 సంవత్సరాల సాధన ఉండి దాంతో న్యూ ఇన్నోవేషన్ మెడిటేషన్ తీసుకురావచ్చు అన్నమాట. టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఇంతవరకు ఏ బుక్ లో లేదు మేడం, ఎవరు ట్రైనింగ్ ఇంతవరకు చేయలేదు. అయితే దీన్ని తీసుకోవడానికి నాకు పట్టినటువంటి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మేడం. దీని కారణం నేను ఒక్కనే కాదు, నాకు సహాయపడిన ఎందరో
ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నాకు హెల్ప్ చేశాయి. అనాపాన, విపాసన, క్రియాయోగ, రాజయోగ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెడిటేషన్ పద్ధతులు ఉన్నాయి మేడం. అన్ని ధ్యాన పద్ధతులు నేర్చుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడున్న వారికి సూటబుల్ అయ్యే విధంగా సింప్లెస్ట్ వేలో ఒక మెడిటేషన్ పద్ధతి తీసుకొచ్చాను. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు తెలుసో తెలియకో అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతారు. థాట్లెస్ స్టేజ్ కి, నిద్రకు మెలకున్న స్థితిలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గోల్ ఏంటో ఆ గోల్ కు సంబంధించిన అఫర్మేషన్ చేపిస్తారు. ఇప్పుడు సాయిల్ ఏమైంది మేడం, మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు విత్తనం వేస్తే ఫ్రూట్ మొలకొచ్చి ఆ మొలకేమొద్ది చెట్టుగా మారి, ఆ చెట్టు కాస్త మహావృక్షంగా మారి, ఆ మహావృక్షం ఫ్రూట్స్ ఇస్తాయి. ఫ్రూట్స్ ఆర్ రిజల్ట్స్. సాయిల్ చాలా మంది ఏం చేసి సాయిల్ మర్చిపోతారు. చూడండి, ఇది రిజిడ్ గా ఉంది మేడం, సాయిల్స్ రిజిడ్ గా ఉంది. విత్తనం వేస్తే మొలకెత్తుదా? రాదు. సో సాయిల్ సాఫ్ట్నెస్ ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ధ్యానం ద్వారా వారి మనసును ఒక రిలాక్సేషన్ స్టేట్ కి తీసుకొచ్చిన తర్వాతే వారికి అది ఇవ్వడం జరుగుతుంది. దీని వల్లనే రిజల్ట్స్ వస్తున్నాయండి హరిత గారు. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక చూద్దాం. చాలా మందికి మీరు అంటారు సార్ ఎందుకు రిజల్ట్స్ వస్తాయండి, ఇక్కడ స్లైడ్ లో మనం గమనించినట్టయితే చూడండి, మీ అంతటా మీరు నిర్మించుకున్న గోడల ద్వారా మాత్రమే మీరు పరిమితం చేయబడతారు. మీ శక్తి పరిమితికి కారణం మీరు. చాలా మంది ఇక్కడ గోడలు ఉన్నాయి చూసారా, ఆ గోడలు ఎవరు బ్రేక్ చేస్తారు? వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్. నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నేను గ్రోత్ కాను అనుకుంటారు. నేను చెప్పేది ఏమిటంటే గ్రోత్ అవుతారు. సో మనకి ప్రయత్నం చేయాలి. అంటే యూనివర్స్ గిఫ్ట్ రూపంలో కూడా మీకు ఇవ్వచ్చు మేడం. మీ యాంకరింగ్ నచ్చింది, లేదా నా కోచింగ్ బాగా నచ్చింది, మనకంటూ ఒక ఫ్యాన్స్ ఉంటారు, వారు ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే సంథింగ్ ఏదో గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు మనకు. అంటే ఒకటి ఏంటంటే మన జీవితం మారాలి అంటే మన ఆలోచన విధానం మార్చుకుంటే ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ ఏదైతే గ్రోత్ ఉన్నా అంటే మనని ఆపేస్తుందో ఆ ఆపేసే వాటిని ఏ రోజైతే మనం బ్రోక్ చేస్తామో యు ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ బై ద వాల్స్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్. ఎవరికి వాళ్ళే గోడలు నిర్మించుకుంటారు మేడం. నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను గ్రోత్ అవ్వలేను, నాకు ఎవరు రారు, నా జీవితం ఇంతే. ఎవరి జీవితానికి వాళ్ళు పరిమితులు విధించుకొని అక్కడే ఆగిపోతున్నారు. ఆ గోడలు బ్రోక్ అయితేనే లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది. ఆ గోడలు బ్రోక్ అవ్వడంత వరకు అంటే లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ మిమ్మల్ని ఆపినంత వరకు అక్కడే అయిపోతారు. మరి మీరందరూ ఎలా బ్రోక్ చేసుకోవాలంటే నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలా బ్రోక్ చేసుకోవాలంటే మనకు యూనివర్స్ హెల్ప్ చేయడానికి చాలా మంది పంపిస్తుంటుంది. నీ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన వారిని ఎన్నడూ మరొక. ఈ రోజు మన కానీ ఎంత సంపాదించినా, ఎంత నాలెడ్జ్ వచ్చినా గర్వం ఉండకూడదు అంటారు మేడం. గర్వం ఉండకూడదు అంటే ఇది ఇంపాసిబుల్. బట్ దాని ప్లేస్ లో గ్రాటిట్యూడ్ నింపుకోండి. గర్వం ఇవ్వమంటే పోదు, దాని ప్లేస్ లో కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి పైకి ఎక్కడానికి ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక పర్సన్ సపోర్ట్ చేశారు, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ సపోర్ట్ చేయడానికి ఎందరో ఉన్నారు. వారందరినీ యూనివర్స్ అరేంజ్ చేస్తుంది. బట్ ఓన్లీ మీరు ఇందాక అన్నారు సరే మైండ్ సెట్. ఎప్పుడైతే మనం మతి మారుతుందో గతి మారుతుంది అంటారు. అంటే ఒకటండి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మార్చుకుంటారో హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ హెల్ప్ చేసే వాళ్ళతో మనం హెల్ప్ తీసుకో. చాలా మంది మొహమాటం, హెల్ప్ తీసుకోదా, వీడిని హెల్ప్ నేను తీసుకోవాలి అని పక్క పనికి రాదా మేడం. ఆయన గిఫ్ట్ ఇస్తే నేను తీసుకోవాలి, గిఫ్ట్ తీసుకోవద్దు, అలాంటి మైండ్ సెట్ పనికిరాదు మేడం. ఫస్ట్ థింగ్ ఈజ్ గ్రోత్ అవ్వాలి అంటే నేను గ్రోత్ అవుతానని నమ్మాలి. మీ దగ్గర ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఎవరిని తక్కువ కూడా చేయకూడదు. ఎప్పుడు ఎవరికి ఎలా వెళ్ళేది ఎవరు చెప్పలేరు మేడం. అందుకోసమే షో ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండండి, ముందుకెళ్ళండి. మీ క్లాస్ లో ఇలాంటి అంశాలన్నీ మీరు వివరిస్తూ ఉంటారా, చెప్తూ ఉంటారా? అవునండి. ఎలా అటెండ్ అవ్వడం, ఎలా మీ క్లాసెస్? థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. వాటి ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కూడా క్లాస్ కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. జీవితంలో నిరాశ ఉంటే ఆ నిరాశను మీ క్లాసెస్ ద్వారా మీరు పోగొడతారు, వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు చూస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకాలు సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 60 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్.